జస్ట్ హాయ్ చెప్పు. అత్త కూడా వెళ్ళిపోతావా? స్కూల్లో దింపుద్దంట, ఆడుకుంటుందంట. అయ్యో సబ్స్క్రైబ్ యువర్ సేవ్ అయిపోతాయేమో. ఎడిట్లో తీసేయడానికి ఉంటుందా? కాదు, నేను ఇది అప్లోడ్ చేస్తాను. మరి ఎడిట్ చక్కర్లేదు, ఇలా పెడితే బాగా వస్తాయి వ్యూస్. ఆల్రెడీ యూట్యూబ్ ఫ్యామిలీలో మెంబర్వే కదా. కూలింగ్ ఉందన్నయ్య, చాలే. ఇదిగో నేను పెడతాను. బాటిల్ దాంట్లో పెడిసావా? ఒకసారి దిగు. ఫ్రెండ్స్, ఇక్కడ పానీపూరి భలే ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే సర్ప్రైజ్ ఫ్రెండ్స్, వెళ్ళాక చెప్తాము. పైన చూడండి ఫ్రెండ్స్, భలే వెళ్తుంది గూడ్స్. మహాకాళేశ్వర టెంపుల్కి ఎంత అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇవాళ మహాశివరాత్రి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి అసలు ఖాళీ లేదు. చాలా రష్గా ఉంది. అదే రేపు కారు. అసలు ఇక్కడ చాలా రష్గా ఉంది గైస్. అసలు ఏంటంటే వెళ్ళడానికి కూడా ఇంత స్పేస్ లేకుండా ఉంది. ఆ రోజు నైట్ అయితే అసలు ఏంటో ఎంతమంది జనం నా దర్శనం అవుతుందో లేదా అనుకున్నాం, కానీ బాగానే అయ్యింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇంకా వస్తుంటే ఏంటంటే గుడి వచ్చింది. గుడిలోకి వెళ్ళాక కూడా చాలా మంది దర్శనం అయిపోయి వచ్చేస్తున్నారేమో అనుకున్నాం. నాతోటి కంటే అత్తయ్యతో ఎక్కువ ఉంది, మావయ్యతో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి. బాగా చాలా రెస్ట్గా ఉంది. పర్వాలేదు పద. అసలు ఖాళీ లేదండి. అసలు ఏంటంటే ఆ గుడిలో అసలు బయటకు వచ్చేటప్పుడు నీరసం వచ్చింది. మా పాప కూడా బాబాయ్ ఎప్పుడు ఉండట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. చెమటకి మాత్రం ఫుల్గా పట్టేసింది నాకైతే. వచ్చాం ఫైనల్ అయితే. మహాకాళేశ్వరం అలా ఎంత బాగుందో. అసలు ఎంట్రన్స్ ఎంత బాగుంది. అసలు బొమ్మలు అసలు ఎలా ఎవరు చెప్పారో కానీ చక్కగా
అక్కడ ఏంటంటే శివలింగం ఉంది కదా, చాలామంది అక్కడ ఏం చేస్తున్నారంటే ముగ్గులు పెట్టి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయ కొడతారు. చెరుకు రసం అన్నీ కూడా అక్కడ వేస్తారు బయట ఎంట్రన్స్లోనే. లోపలైతే ఖాళీ ఉండదని చెప్పేసి అక్కడ పానకం ఇస్తావా? అంత రష్గా వచ్చాం కదా గైస్. ఏమైందంటే అక్కడ అసలు వెళ్ళిపోయారు కదా, అంత రష్ ఉండదు అనుకున్నాం. బట్ లోపలికి వెళ్తే అంతకన్నా డబ్బులు ఉండాలి. మరి ఫోన్లు అక్కడ దండం పెట్టుకో. దండం అది చిరుకో అక్కడక్కడ శివయ్యకి దండం పెట్టు. మీరు కూడా వేసేయండి సార్. అదిగో రసం వచ్చేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగా కొబ్బరికాయ ఒకసారి ఉండండి. ఒకసారి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, అసలు ఖాళీ లేదు కాదు. ఫ్రెండ్స్, ఇవన్నీ గుళ్ళే. ఇంకా దర్శనం బాగానే అయ్యింది. అక్కడికి నుంచి మేము ఏం చేస్తామంటే, ఇంకా మండే కాబట్టి మాకు ఫాస్టింగే కాబట్టి మేము హోటల్కి వెళ్ళని టిఫిన్ చేస్తున్నాం. అక్కడ జస్వి ఏమిటి అంటే దానికి ఒక చైర్ కావాలని, దానికి ఒక ప్లేట్ కావాలని ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసేసింది ఫ్రెండ్స్. నిజంగా అక్కడే చాలా నలిగిపోయామంటే గుళ్ళో. ఇక్కడికి వచ్చాక ఇది బాగా సతాయిస్తుంది. దానికి ఒక ప్లేట్ కావాలంట, దానికి ఒక చైర్ కావాలంట, అలా చేసింది గైస్. ఫైనల్లీ అయితే పూరి ఆర్డర్ పెట్టాము. మా హస్బెండ్ వచ్చేసి
రవ్వ దోశ ఆర్డర్ పెట్టారు. తీరా చూస్తే నా పూరి ప్లేట్ ఇవ్వని ఉంటుంది. తనే తీసుకుంటుందంట. తినేది ఏముండదు కానీ హడావిడి ఎక్కువ అనమాట. హడావిడి మాస్టర్ అన్నీ కావాలంటది అనమాట. తినేది ఏముండదు, పెట్టేది ఏముండదు. ఏంటంటే తినేది బయటైపోయింది. ఇక్కడ ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్ మ్యాంగోస్ అవన్నీ. రాజమండ్రి అందాలు చూడాలంటే ఇదే ఫ్రెండ్. అక్కడికి ఎలా అయ్యింది. కంపల్సరీ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. కలిపి వెళ్ళిపోతున్నాం. మా ఇంటికి కొంచెం ఎదురుకెళ్తే వాళ్ళు